ర్యాంపేజ్ అందించినటువంటి కిరణ్ అబ్బవరం గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అండ్ వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు మమ్మల్ని అందరినీ విష్ చేయడానికి, ఈ సెలబ్రేషన్స్ని వాళ్ళు కూడా పంచుకొని మంచి సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన శ్రీనివైట్ల గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు నేను వర్క్ చేయబోతున్న టీమ్స్ ఎస్కేఎన్ గారికి, సాయిరేష్ గారికి, ధీరజ్ అన్నకి, అలాగే వశిష్ఠ అన్నకి, ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టైం తీసుకుంటానండి. మా టీం గురించి మాట్లాడాలి. ఈరోజు ఇక్కడ సక్సెస్ మీట్ పెడతామని తెలుసు, అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడలేదు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా హార్ట్ఫుల్గా చేశారండి. అంటే అన్ని సినిమాలకు కష్టపడతాం, ప్రయత్నిస్తాం, కానీ ఈ సినిమాలో ఏదో మొదటి నుంచి ఒక మ్యాజిక్ జరిగింది. సరదాగా నవ్వుకుంటూ అందరం అలాగే చేసాం. ఈ ఫస్ట్ నుంచి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్. పరిగెడుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల్లో సినిమా అయిపోయి చేయాలంటే డైరెక్షన్ టీం చాలా క్రూషియల్ అందరికీ. అలాగే మా సతీష్ భయ్య టీం, కెమెరా డిపార్ట్మెంట్ టీం, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు అంటే నేను సెట్లో నేను చూస్తుంటా కదా, చాలా పాజిటివ్ వైపుతో పనిచేశారు. అండ్ థ్యాంక్ యూ సతీష్ భయ్య ఫర్ ఎప్పుడు నా పైన ఇంత లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ మా బ్రహ్మగడలి గారి టీం, ఆర్ట్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. మీ సినిమాలన్నీ చూసాం, మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ప్రొడక్షన్ టీం అండి, ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు రాజేష్ గారి మీద చాలా మంచి నమ్మకం. ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. సార్ అది చేయాలి సార్, ఇది చేయాలి సార్ అంటారు. సార్ కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది. సార్ ఇదంటే అది అలా చేసేద్దాం, సినిమా కోసం ఏమైనా చేద్దాం అంటూ ఉంటారు. అప్పటి నుంచి సినిమా ఎలా స్టార్ట్ అయిపోయిందో, ఎలా అయిపోయిందో తెలియదండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. నిన్న కూడా మేము ట్రిప్ వెళ్తున్నప్పుడు సార్ ఏం చేద్దాం సార్, మీరు ఏం చెప్దామంటే చేద్దాం సార్, సినిమాని నిలబెడదాం సార్, ఇది చేద్దాం సార్ అని ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. శివ సార్ థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మాట్లాడరైనా కానీ ఎప్పుడు చాలా పాజిటివ్ స్మైల్తో మీకు ఏం కావాలో చూడండి చేస్తా అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే ప్రొడక్షన్ టీం, ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పేరున ప్రతి ఒక్కరికి, కిరణ్ అన్నకు కానీ, షఫీ గారికి కానీ, ముఖ్యంగా మా అప్పాజీ మామ ఇక్కడ రండి మామ ఒకసారి. అంటే ఈ వ్యక్తి గురించి చాలా చెప్పాలండి. ఎందుకు మా టీం వాళ్ళందరూ ఈ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, మనం ఉన్న ప్లేస్లో మనం పని చేసేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ బ్రెయిన్లో ఏ టెన్షన్ లేకుండా పనిచేస్తే అది చాలా అంటే చాలా రిఫ్లెక్ట్ అవుతుంది వర్క్ పైన, ముఖ్యంగా క్రియేటివ్ వర్క్. మేము ఈ సినిమాలో పర్టికులర్లీ నేనైతే ఎప్పుడు కిరణ్ గారు తిన్నారా, కిరణ్ గారికి ఏం కావాలి, ఎక్కడున్నా ఏం కావాలి చూసుకొని టిల్ డేట్ ఇప్పటిదాకా ఈయన సిద్ధాంతం ఒకటేదండి. నా నెక్స్ట్ సినిమాలో డైలాగ్ పెడుతున్నా, ఈయన అంటాడు సార్ రోజంతా ఎలా ఉన్నా కానీ సార్ ఆ గోడలు మనకంతా వద్దు సార్, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి పడుకుండేటప్పుడు హ్యాపీగా పడుకోవాలి సార్. ఎందుకంటే రేపు అనేది ఎప్పుడు లేచిపోతామో తెలియదు. పైకి వెళ్ళినా సరే మన ఆత్మ శాంతించాలి, మన ఆత్మ ఆనందంగా ఉండాలంటే పడుకుంటే ప్రతి ఒక్క రోజు నవ్వుతూ పడుకోవాలనే సిద్ధాంతం ఏంది, అది నేను సినిమాలో డైలాగ్ వాడుకుంటున్నాను. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ చూపించినందుకు.